ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికలు కాకినాడలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సుమారు 1400 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్లు కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు, ఎన్నికల చీఫ్ అధికారి ఏలూరు సుబ్రహ్మణ్యం తెలిపారు. న్యాయవాదులు మొదట పోలింగ్ కేంద్రానికి చేరుకుని క్యూ లైన్లలో నిలబడి ఓటింగ్ లో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని, కాకినాడ నుంచి 3 అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ఆయన వెల్లడించారు. 5 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ ఎన్నికల్లో కాకినాడ నుంచి 2 పురుషులు, 1 మహిళ అభ్యర్థిగా ఉన్నారు. అభ్యర్థులు శ్రీనివాస్ సుతాని, ఎన్ రవికృష్ణ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, తమను బార్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకోవాలని కోరారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు 16వ తేదీన అమరావతిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. న్యాయవాద సోదరులకు నేను సూత్ర శ్రీనివాసును తెలియజేయండి. ఏమనగా నాకు యాక్సిడెంట్ అవడం వల్ల నేను పర్సనల్గా కలవలేకపోయానండి. నా బ్యాలెన్స్ నెంబర్ వచ్చి 114. నేను ముఖ్యంగా పోటీ చేయడే కారణం అడ్వకేట్స్ వెల్ఫేర్ కోసం, అడ్వకేట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ మొత్తం ఫ్యామిలీకి రావడం కోసం, తర్వాత డెత్ బెనిఫిట్స్ని పెంచారు. కానీ దాంతోపాటు ఇది మ్యాచింగ్ గ్రాంట్ కూడా గవర్నమెంట్ నుంచి అడగట్లేదు. అది కూడా పెంచడం కోసం అని చెప్పేసి జూనియర్ అడ్వకేట్స్కి స్టైఫండ్ వచ్చింది వరకు. ఇప్పుడు ఈ మధ్యన 2-3 సంవత్సరాల స్టైఫండ్ రావట్లేదు. ఆ స్టైఫండ్ కోసం కూడా నేను ప్రయత్నం చేస్తానంటున్నానండి. తర్వాత ఇంకోటి వచ్చేసరికి డెత్ బెనిఫిట్స్ అడ్వకేట్స్ చనిపోయిన తర్వాత ఇస్తున్నారు. అది అలా అతను యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొత్తగా ముందుగా ఇంటర్ కింద ఒక 25%, 30% అనే అమౌంట్ ఇస్తే ఆ వృద్ధాప్య టైంలో అతనికి ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉంటుందన్న ఉద్దేశం. అదొకటి నా యొక్క ఎజెండాలో ఒక భాగం అండి. నన్ను నెగ్గిస్తే కనుక నేను ప్రతి అడ్వకేట్కి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేలా నేను చేయించానని గవర్నమెంట్ వారి ద్వారా మాత్రమే చేయించగలుగుతానండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అలాగే పొద్దున 10:30కి ఎలక్షన్ పోలింగ్ స్టార్ట్ అయింది. ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. కాకినాడ నుంచి 3 అభ్యర్థులు, నాతో పాటు ఇంకో 2 అభ్యర్థులు కంటెస్ట్ చేస్తున్నారు. కాకినాడలో 1400 ఓట్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 39,400 ఓట్లు ఉన్నాయి. ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. 143 మంది క్యాండిడేట్లు కంటెస్ట్ చేస్తున్నారు. అందులో 23 మాత్రమే ఓటర్లు లాయర్లు ఎన్నుకోవాల్సి వస్తుంది. ఇందులో 5 స్త్రీ అభ్యర్థులు కూడా ఉన్నారు 23 మందిలో. నేను నరహరిశెట్టి రవికృష్ణ కాకినాడ బార్ నుంచి కంటెస్ట్ చేస్తున్నాను. అలాగే అందరినీ కూడా సపోర్ట్ చేసి మన బార్ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఉండేలాగా, మన జిల్లాకు ఒక రిప్రజెంటేషన్ ఉండి అక్కడ మన తరఫున పోరాడడానికి నాకు ఒక అవకాశం కల్పించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.